హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్ 24 అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడాలండి. బబ్బెర్లతో గుడాలు చాలా చాలా ఫేమస్ రెసిపీ తెలంగాణలో. పండగలు కానీ చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ కంపల్సరీ గుడాలు అనేది అయితే మా ఇంట్లో మాత్రం వేస్తారండి. మా అమ్మ వాళ్ళ సైడ్ చాలా చాలా ఫేమస్. అండ్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఇక్కడ నేను బబ్బెర్లు తీసుకుంటున్నానండి. ఈ బబ్బెర్లు కాకుండా హైబ్రిడ్ బబ్బెర్లు అని దొరుకుతాయి. అవి వైట్ కలర్లో ఉంటాయి. బట్ దేని టేస్ట్ దానికే, ఇది ఉన్న టేస్ట్ అవి ఉండవండి. చూస్తున్నారు కదా, నేను ముందుగానే ఇక్కడ మనము రాళ్ళు కానీ ఇసుక కానీ ఉంటుంది కదండి, అవి నేను వేరేసి తీసుకున్నానండి. ఒక కప్పు బొబ్బర్లు తీసుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి వాటర్ తీసుకుంటున్నానండి. సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టైప్స్ కడిగేసి మళ్ళీ ఒకసారి వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలండి. బొబ్బర్లు అనేవి చాలా మెత్తగా కూడా ఉడకొద్దండి. మామూలుగా ఉడికేలాగా మీరు కుక్కర్ను ఉడికించుకోండి. ఒక 1 విజిల్ అయితే సరిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఆవిరి అనేది పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 5 మినిట్స్లోనే మనకి ఇలా గుడాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, బొబ్బెర్ అనేది ఇలా అంటుంటే స్మాష్ అయ్యేలాగా ఉండాలి. ఇలా ఉడికిపోయాయండి బొబ్బెర్లు అనేవి. ఇప్పుడు ఈ జలిగంటతో నేను ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను అన్నీ. ఈ వాటర్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం చల్లారాక మనము ప్లాంట్స్కి వేస్తే చాలా బాగా ఎదుగుదల అనేది ఉంటుంది. ఏదైనా సరే అండి, ఆకుకూరలు కానీ ఏవైనా వాటర్ ఉన్నాయనుకోండి, చెట్లకు పోసామంటే మనకి అది ఎరువులా పనిచేస్తుంది. నేను ఇక్కడ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను బొబ్బెర్లు అనేవి బౌల్లోకి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులోకి జీలకర్ర యాడ్ చేస్తున్నాను 1 స్పూను. అది కొంచెం వేగుతున్న తర్వాత ఒక 1 స్పూను ఆవాలు అనేవి యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ పోపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా పోపు చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి గుడాలు అనేవి. ఒక 2-3 ఎండుమిర్చీలు అనేవి యాడ్ చేసుకున్నానండి. ఎల్లిపాయలండి, ఎల్లిపాయలతోనే నువ్వు పంటికింటికి వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై అయితే వెల్లిపాయలు పొట్టు ఒలిచేసి చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను దంచి కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోండి. అంటే ఉప్పు కారం తినని పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా బొబ్బెర్లు ఉడకబెట్టేసి ఒట్టి సాల్ట్ వేసి కూడా ఇవ్వచ్చు. లేదా పోపు చేసి కూడా పెడితే హెల్త్కి కూడా మంచిదేనండి. మరి స్పైసీగా కాకుండా పిల్లలకు అలా పెడితే కూడా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకుంటున్నాను. తెలంగాణలో ఇలా బొబ్బెర్ గుడాలు వేసేసుకొని ఇప్పుడు చలికి కూడా చాలా వరకు చేస్తారండి. చలికాలం వర్షాకాలం కూడా వేడి వేడిగా ఇలా తింటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనకు ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా గుడాల్లోకి చికెన్ సూపు మటన్ కానీ వేసుకొని తింటే ఉంటుందండి. ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఇక్కడ రుచికి సరిపడా కారము ఉప్పు తీసుకుంటున్నానండి. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. మేము తినే క్వాంటిటీని బట్టి ఇక్కడ ఉప్పు కారం అనేది యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, బట్ చాలా 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 బాగుంటుంది. వన్స్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా బొబ్బెర్లు, అవనేది యాడ్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ పోపు అనేది చాలా ఇంపార్టెంట్. బొబ్బెర్లు ఉడకడం ఎంత ఇంపార్టెంటో పోపును బట్టే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా నోరు ఊరిపోతుంది. మీకు నోరు ఊరిపోతుందా? అయితే వీడియో మొత్తం చూసేసి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
మనకు బబ్బెర్లు అనేవి రెడీ అయిపోయండి. బబ్బెరు గుడాలు, వీటిని గుడాలు అంటారు. తెలంగాణ సైడ్ మాత్రం గుడాలని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, మన గుడాలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు దీని మీద కొంచెం నిమ్మకాయ కానీ ఆనియన్స్ కానీ వేసేసుకొని చికెన్ కానీ మటన్ సూప్ కానీ వేసుకుంటే సూపర్ టేస్ట్ అదిరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.